అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మిస్టర్ యారోగెంట్' 52వ భాగం రచయిత వనజ గారు. ఎవరో తనను చూస్తున్నారనిపించేసరికి తలెత్తి చూసిన మహితకు గుమ్మంలోనే నిలబడి తననే చూస్తున్న ప్రమోద్ కనిపించేసరికి ఏంటన్నట్లు తలెగరేసింది. 5 నిమిషాలు ఇట్రా అని అంటూ అతను కూడా సైగ చేయడంతో అత్తయ్య నువ్విక్కడే ఉండు. నేను నీళ్లు తాగేసి వస్తాను అని అంటూ చెప్పి ప్రమోద్ దగ్గరికి వెళ్ళి ఏంటి బావా ఏమైనా కావాలా అని అడిగింది మహిత. అవును పాప, ఒక ఐడియా తీసుకుని వెళ్ళమన్నావు కదా బానే ఉంది కానీ మా నాన్నకి వాళ్ళ అమ్మకి ఏం చెప్పి తీసుకెళ్ళాలి? అది కూడా ఐడియా నా మొహాన్ని కొట్టేసి పో అని ప్రమోద్ అంటూ ఉంటే చిచ్చి మొహాన్ని కొట్టడం ఏంటి బావా చెవిలో చెప్తారా అని అంటూ పక్కకు తీసుకెళ్ళి ఈ మాత్రం ఆలోచించలేవా? తను నీ కాబోయే భార్య, తీసుకెళ్లే హక్కు నీకుంది. ఏమైనా పెళ్లి చేసుకోవడానికి తీసుకొని పోతున్నావా? జస్ట్ ఊరి వరకే కదా. అయినా మీరిద్దరూ కాదు పక్కన మా నాన్న కూడా ఉంటాడు కదా అని మహిత అంటే, అయితే తిరుపతికి తెలియకుండా అత్తయ్యకి మా నాన్నకి మాత్రమే ఆమె కాలేజ్ కోసమే తీసుకువెళ్తున్నాను అని చెప్పనా అని అంటూ ప్రమోద్ అడిగితే అమ్మో బావా నువ్వు నా ఐడియాని మొత్తం సర్వనాశనం చేసేలాగానే ఉన్నావు కదా. ఇది తెలిస్తే అసలు వచ్చేస్తుంది అనుకుంటున్నావా? అలా వద్దు బావా ఏం చెప్తావంటే అని అంటూ అతని చెవిలో ఒక 2 నిమిషాల పాటు ఏదో ప్లాన్ మొత్తం కూడా ఊదేసి మిస్ చెయ్యకు. నేను చెప్పింది చెప్పినట్టుగానే అందరి ముందు కన్వే చెయ్యి అని చెప్పి నీళ్లు తాగేసి కమల కోసం కూడా తీసుకుని వెళ్ళింది మహిత. సాయంత్రం టైం 5 గంటలు. శర్మగారి ఫ్యామిలీ, శాస్త్రి గారి ఫ్యామిలీ, శాస్త్రి గారింట్లో సమావేశం అయింది. అందుకు కారణం శాస్త్రి గారిని ఆ రోజు రాత్రి హైదరాబాద్‌కి తీసుకొని వెళ్ళాలి కాబట్టి అదే విషయం ప్రమోద్ అందరి ముందర అఫీషియల్‌గా చెప్తున్నాడు. మహిత, తిరుపతి కూడా ఒక సైడ్ ఉన్నారు. మహిత ప్రమోద్ వంక చూసి చెప్పు అన్నట్లుగా తల ఎగరేస్తుంటే టెన్షన్ పడిపోయిన ప్రమోద్‌ని చూసిన శర్మగారు ఏంటి ప్రమోద్ ఏమైనా చెప్పాలా అని అడుగుతుంటే అది నాన్నగారు ఏం లేదునా అని అన్నాడు. ఆయన కంఠానికి భయపడి ఏం లేదా? సరే అయితే బస్సు బుక్ చేశావా? ఎన్ని గంటలకు? అని అడిగారు శర్మగారు. అది ఇక్కడి నుంచి 9 గంటలకి బయలుదేరాలి నాన్నగారు. అక్కడ వీలుని బట్టి రేపు గాని, ఎల్లుండి గాని బయలుదేరతాము అని ప్రమోద్ అంటే అవునా? నువ్వు శాస్త్రి మరి కావాల్సినవన్నీ చూసుకున్నారా? అని శర్మగారు అడుగుతూ ఉంటే, మా నాన్నగారు అన్నీ అయిపోయాయి అని చెప్తున్నాడే గాని, మహిత తన వంక కోపంగా చూడటంతో ఇక తండ్రి ఏమంటాడు అని భయపడుతూనే, నాన్న నేను తిరుపతిని కూడా హైదరాబాద్‌కి తీసుకొని వెళ్తాను అని చెప్పడం ఆలస్యం. ఒకవైపు శ్యామల ఎందుకు అని అంటే శర్మగారు మాత్రం ఏమీ అవసరం లేదు అని అనేశారు. ఇప్పుడేం చెయ్యను అన్నట్లుగా ప్రమోద్ మహిత వంక చూస్తూ ఉంటే, నేను చెప్పిన ఐడియా ఫాలో అయిపో అని అంటూ సైగ చేయడంతో, నాన్నగారు అది నేను తిరుపతిని ఎందుకు తీసుకొని వెళ్ళాలి అనుకుంటున్నాను అంటే, మామయ్య గారికి ఏదైనా అవసరం పడితే చూసుకోవాలి కదా. పైగా నిశ్చితార్థం అయినప్పటి నుంచి తనతో నేను సరిగ్గా మాట్లాడిందే లేదు. అందుకే ఈ ప్రయాణం ఇద్దరికీ మాట్లాడుకోవడానికి కుదురుతుంది కదా మేము అని అడుగుతున్నాను అంతే అని ప్రమోద్ ఫస్ట్ పాయింట్ చెప్పగానే, మీ ఇద్దరికీ ఇంట్లో మాట్లాడడానికి అసలు స్థలమే దొరకలేదా ప్రమోద్? అయినా ఈ అలవాటేటి అని తనని చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నావు కదా. పెళ్ళయ్యాక ఎంత సమయం కావాలంటే అంత సమయం ఉంటుంది. ఇప్పుడేమీ అవసరం లేదు అని ప్రమోద్‌కి చెప్పారు శర్మగారు. నాన్నగారు నాకు కూడా తనతో తిరగాలని ఉంటుంది కదా. మీరు పెళ్లి తర్వాత నిశ్చయించినట్లు తెలిసింది. ఈలోపు మా ఇద్దరికీ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కాస్త సమయం కూడా దొరుకుతుంది కదా. తను ఇక్కడ ఉంటే బహుశా అందరి మధ్య నాతో సరిగ్గా మాట్లాడలేకుంది. అందుకే తక్కువ సమయం మళ్ళీ నాకు రావడానికి వీలు పడుతుందో లేదో నాకు కూడా తనతో టైం స్పెండ్ చేయాలని అనిపిస్తోంది కదా. ఇంకొంచెం తన గురించి తెలుసుకోవడానికి అని అంటూ కష్టంగానూ, భయంతోనూ ఒక్కొక్క మాటని చెబుతూ ఉన్న ప్రమోద్ తీరుకి శ్యామల వెంటనే శర్మగారి దగ్గరికి పోయి అతని చెవిలో అన్నయ్య ఎక్కువగా మాట్లాడకు. మనం పంపియ్యలేదు అంటే ఎందుకు అన్న అనుమానం పుడుతుంది వాడికి. అప్పుడు జరిగిందంతా తనకి చెప్పాల్సి ఉంటుంది. పైగా ఈ రోజుల్లో బయట పిల్లలు ఎలా ఉన్నారో పెళ్లి చూపులైపోతే చాలు మాట్లాడేసుకుంటూ ఉన్నారు. మరి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది కాబట్టి వాడికి మాత్రం ఉండదా? ఆయన కూడా ఉంటారు కదా తోడుగా. పర్వాలేదులే అయినా మన ప్రమోద్ మీద మనకు నమ్మకం లేదా ఏంటి? అని చెల్లెలు ఊదగానే 2 నిమిషాల పాటు ఆలోచించిన ఆయన సరే తీసుకువెళ్ళు కానీ జాగ్రత్త. ఆ అమ్మాయిని ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళకు అని
చెప్పగానే మహిత రిలీఫ్గా ఫీల్ అయితే ప్రమోద్ అంతకన్నా రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. ఏదో ఒక సింహం గుహల నుంచి బయటకు వచ్చినట్టుగా సరే నాన్నగారు నాకు ఒక మీటింగ్ ఉంది అటెండ్ అవ్వాలని చెప్తూ మావయ్య 8:30 కల్లా రెడీగా ఉండండని తిరుపతి వంక చూసి నువ్వు కూడా అని చెప్పేసి ఫాస్ట్‌గా తన ఇంటికి వెళ్ళిపోయాడు ప్రమోద్. తిరుపతిని వెంటనే రూమ్‌లోకి లాక్కెళ్ళిన మహిత, త్రిపు నిన్ను హైదరాబాద్ పంపించే ప్రయత్నమైతే నేను చేశాను కానీ అక్కడ ఖచ్చితంగా నాకు తెలిసి పెద్దత్తయ్య వాళ్ళ ఇంటికే మీరు వెళ్తారు. అప్పుడు నువ్వు క్రిష్ గారితో ఎలా మాట్లాడతావు? ఆయన్ని ఎలా శాంతపరుస్తావు అన్నది నీ తంటాలు నువ్వు పడు. నా పని అయిపోయింది. నేను కూడా ఎంత టెన్షన్‌తో ఉన్నానో అని అంటూ బెడ్ మీద పడిపోయింది మహిత. కట్ చేస్తే టైం 9 గంటలు. ముగ్గురు బస్సెక్కారు. శాస్త్రి గారు ఒక స్లీపర్‌లో ఉంటే ప్రమోద్ ఇంకొక స్లీపర్‌లో ఉన్నాడు. ముగ్గురు తెల్లారి 6 గంటలకు అడుగుపెట్టారు హైదరాబాద్‌లో. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటూ ప్రమోద్ ఆలోచిస్తూ ఉంటే ప్రమోద్ హాస్పిటల్‌కి దగ్గరలోనే హోటల్‌లో ఒక మంచి రూమ్ చూడు అని శాస్త్రి గారు అనగానే అది మామయ్య పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా అని అంటున్న ప్రమోద్‌ని శాస్త్రి గారి చూపుకి సైలెంట్ అయిపోయి అంటే మనము ముందు వచ్చినప్పుడు పెదనాన్న మరీ చెప్పారు కదా! ఇక్కడికే రావాలని అందుకు అడుగుతున్నానని ప్రమోద్ అంటే ఒకసారి చూడాలనుకున్నాను. చూసేశాను. ఇక మళ్ళీ అవసరం లేదు వాళ్ళతోటి సంబంధాలు కలుపుకోవడం. కాబట్టి 1, 2 రోజులే కదా! ఒక రూమ్ చూడు అని అంటూ త్రిపుదను పట్టుకొని అక్కడే నిలబడ్డారు ఆయన. త్రిపుద అయితే మహి నువ్వు కూడా నాతో పాటు వచ్చి ఉండొచ్చు కదా! ఇప్పుడు నాన్నగారు వద్దంటున్నారు. నేను కిష్ గారిని ఎలా చూడాలి అని అనుకుంటూ ఆమె ఆలోచనలో ఉంటే వాళ్ళ ముందుకి ఒక కారు వచ్చి ఆగింది. అటువైపు పొద్దున్నే లేచిన మహిత తెలిసిన ఇన్ఫర్మేషన్‌కి కికికి అని నవ్వుకుంటోంది. వారం కిందట నరేంద్రతో కాల్ మాట్లాడి కట్ చేసేలోపు క్లాస్ సౌండ్‌కి వెనక్కి తిరిగినా అతనికి గుమ్మంలో ఆనుకొని అతన్నే చూస్తూ కనిపించింది బృంద. మొత్తం వినేశావా? అని అతను కోపంగా అంటుంటే నువ్వు వినిపించకముందే నాకు నీ గురించి తెలిసిపోయిందిరా. మాకు ఇంత నష్టం చేకూర్చే శత్రువులైతే ఇప్పటి వరకు లేరు అన్నది నా నమ్మకం. మీ అడ్డదిడ్డమైన కొవ్వుల వల్ల మీరు కూడా శత్రువులుగా మారారు. అంతే తప్ప మా నాన్నకి కానీ, అన్నయ్యకి కానీ ఎవరూ లేరు. ఏది తాగినా మత్తులో ఉండి దొంగ దెబ్బ తీయడం పెద్ద సాధించాలని అనుకుంటున్నారా? మీ తండ్రి కొడుకులు. ఒకసారి మా అన్న కోలుకున్న తర్వాత ఎదురుగా వచ్చి దెబ్బతీయండ్రా అప్పుడు చూస్తాను అని బృంద అనగానే ఆమెను లోపలికి లాగి జుట్టు పట్టి తల వెనక్కి వంచిన అతన్ని చూస్తూ కొంచెం కూడా బెదరలేదు బృంద. ఏంటి అంత పొగరా? ఇది నీ ఇల్లు అని భయం లేకుండా పోయిందా నీకు? అని అంటూ ఆర్య అడుగుతూ ఉంటే నా ఇల్లు అని ధైర్యం కాదు ఇక్కడ. నా అన్న ఉన్నాడన్నదే ధైర్యం. ఇంకా పోయి మా అన్నని ఎలా దెబ్బ కొట్టాలా అని ప్లాన్స్ వేసుకోండి. ఆ రోజంటే మీ ఆటలు చెల్లాయి. ఇప్పటినుంచి మా అన్నయ్య మీకు చుక్కలు చూపించకపోతే వాడి పేరు కృష్ణే కాదు అని. అయినా ఏంటి నీ మొహంలో ఒక సెకండ్ టెన్షన్ కనపడింది. నేను చెప్తాను అని ఎవరికైనా ఆల్రెడీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీలాగా మా అన్నయ్య ఏమీ బుర్రలేనివాడు కాదు. కాబట్టి ఈ పాటికి ఆలోచించే దీనికి కారణమైన వాడిని ఖచ్చితంగా పట్టుకుని ఉంటాడు. సో నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. పొరపాటున కాదు ఏదో ఇష్టంతోనే తాళి కట్టావేమో అని మా అన్నయ్య నిన్ను చంపకుండా వదిలేసి నా పసుపు కుంకాలు కోసమని ఆలోచించాడు. అంతే తప్ప నీకు భయపడి కాదు. ఇందాక ఏదో చెప్పినట్టున్నాడు పోయి దాని మీద ఫోకస్ చెయ్యి. ఎంతసేపు మీ నాన్న ఆస్తి మీద పడి ఏడవడం కాదు. తాళి కట్టావు కదా! నాకు ఇంకొకరికి కట్టమని అనుకుంటున్నాను. కడితే చూస్తూ అలా ఊరుకోడానికి ఎవరూ లేరిక్కడ. ఏ రోజైనా నాకు అట్‌లీస్ట్ నీ డబ్బులతో ఒక చీరైనా ఇప్పించావా? అయినా నీలాగా ఆ మోజులో ఉన్నవాడికి పెళ్ళాం విలువ ఏం తెలుస్తుందిలే. నీ కష్టంతో నాకు కనీసం ఒక మూరెడు మల్లెపూలు లేదా రూ. 100 చీరన్నా తీసుకొనిరా. అప్పుడు సంతోషపడతాను. నువ్వు కూడా మగాడివే అని. ఇలా మీ నాన్నతో కలిసి మత్తులో ఉన్నవాడి మీద ఏమీ చేయలేని వాళ్ళ మీద ప్లాన్లు వెయ్యకు అని చీదరించుకుంటున్నట్లుగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది బృంద. ఛ! ఇది కూడా నన్ను అంటోంది అని కోపంలో రగిలిపోయాడు ఆర్య. అప్పుడు అందరూ సేమ్ టైమ్ జోన్. అలా శాస్త్రి గారు వాళ్ళ బస్ ఎక్కగానే మన మహిత ముందే ఆలోచించింది తన నాన్న ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అని. ఖచ్చితంగా ప్రకాష్ గారి ఇంటికైతే వద్దని అంటాడు. అందుకే తెలివిగా ఆలోచించి ఇంతకు ముందు వచ్చినప్పుడు బృందా దగ్గర తీసుకున్న నెంబర్‌కి వెంటనే కాల్ చేసింది. ఇద్దరు నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు కాబట్టి బృందా దగ్గర
కూడా మహితా వదిన అన్న నేమ్‌తో కాంటాక్ట్ సేవ్ అయింది. అదే డిస్‌ప్లే అవ్వడంతో తన స్టడీస్ కంటిన్యూ చేస్తున్న బృంద వెంటనే ఆ కాల్‌కి లిఫ్ట్ చేయబోయింది. కానీ ఆలోపే కట్ అయింది. ఇదేంటి వదిన కాల్ చేసి మళ్ళీ కట్ చేసిందనుకుంటూ తిరిగి బృంద కాల్ చేస్తే మన మహిత మహానటి "అయ్యో బృంద నీకు కాలొచ్చిందా? నేను అక్కకి చేయబోయి నీకు చేశానని" అంది. "అవునా? పర్లేదులే. బావున్నారా వదిన? అందరూ మావయ్య గారు, ప్రమోద్ అన్నయ్య, పెద్దమ్మ అందరూ ఎలా ఉన్నారని" బృంద అడిగింది. అంటే గారు అన్న వర్డ్ త్రిపద, ప్రమోద్, మహితలను చూసి నేర్చుకుందన్నమాట మన బృంద పాప. అందరూ చాలా బావున్నారమ్మా. కానీ నేనే ఇప్పుడే నాన్న, బావగారు బస్సెక్కారా? వాళ్ళు ఎక్కడి వరకు వెళ్లారని ఫోన్ చేద్దామనుకున్నాను. నీకిలా కాలొచ్చిందని మహిత ఇంకా డ్రామాటిక్‌గా చెప్పేసరికి, అవునా ఎక్కడికి వెళ్లారని బృంద అంటే, ఈ పిల్ల మర్చిపోయిందా అనుకుంటూ అంటే నాన్నని మంత్ ఎండ్‌లో ఒకసారి డాక్టర్ రమ్మన్నారు కదా! చెకప్ కోసం. అందుకని బావగారు పొద్దున్నే వచ్చి ఈరోజు తీసుకెళ్లారని చెప్తే, అవునా! అయితే రేపు ప్రమోద్ అన్నయ్య మళ్ళీ వస్తారా? అని అడిగింది బృంద. వస్తారా అంటే రారు కాబట్టే కదా! నీతో ఇలా నాటకం ఆడాల్సొస్తోందని మనసులో అనుకుంటూ, అంటే ఏమో తెలియదు బృంద. నాకు కూడా వాళ్ళు వస్తారో రారో. సర్లే లేటయింది కదా! నువ్వు పడుకో అని కాల్ కట్ చేసి నవ్వుకుంది మహిత. ఇంకేముంది బృంద పరిగెత్తుకుంటూ వెళ్లి ప్రకాష్ గారికి డాడీ, మామయ్య, ప్రమోద్ అన్నయ్య హైదరాబాద్ వస్తున్నారంట నైట్. ఇప్పుడే బస్సెక్కారని బృంద చెప్పింది అంటూ జరిగిన విషయమంతా చెప్తే ఆలోచనలో పడ్డ ప్రకాష్ గారు ఖచ్చితంగా శాస్త్రి మా ఇంటికి రెండోసారి రావడానికి ఒప్పుకోడు కానీ రప్పించేలా చేయాలి. ఇలా ఈ బంధం నిలబడాలంటే అని అంటూ బృందాన్ని వాళ్ళు ఏ స్టాప్‌లో దిగుతారో కనుక్కోమని ప్రకాష్ గారు అనడం ఆలస్యం. మహితకు మెసేజ్ చేయడం ఆలస్యం. ఆమె దానికోసం వెయిట్ చేస్తుంది కాబట్టి వెంటనే ప్రమోద్‌ని ముందే అడిగి ఉండడంతో ఆ స్టాప్ పేరు చెప్పేసి ఇంక అక్కడితో తనకేం పట్టదన్నట్లుగా చేతులు దులిపేసుకుంది మహిత. బస్ దిగిన ప్రమోద్ వాళ్ళ ముందు ఒక కారొచ్చి ఆగింది. టాక్సీ ఏమో అనుకునే అవసరం లేదు. మేము ర్యాపిడో బుక్ చేసుకుంటున్నామని ప్రమోద్ ఆన్సర్ ఇచ్చేలోపే ప్రకాష్ గారు పంపించారు సార్ అని డ్రైవర్ చెప్పడంతో ప్రమోద్ శాస్త్రి గారి వంక చూస్తే త్రిపుద మాత్రం తనకేం తెలియనట్టుగా సైలెంట్‌గా ఉంది. మామయ్య ఇప్పుడు హోటల్‌లో అంటే కష్టం కదా! మనతో పాటు త్రిపుద కూడా ఉంది కాబట్టి ఒకసారి ఆలోచించండి. అయినా అదేమీ పరాయి ఇల్లు కాదు కదా! పెదనాన్నంత ఇష్టంతో, రెస్పెక్ట్‌తో మన కోసం కార్ పంపించారు. ఇప్పుడొద్దంటే ఆయన హర్ట్ అవుతారు కదా! పెద్దమ్మకి హస్బెండ్‌గా కాకుండా మీ ఫ్రెండ్‌గా కూడా ఒకసారి ఆలోచించండని ప్రమోద్ అంటే సైలెంట్‌గా వెళ్లి బ్యాక్ సీట్‌లో కూర్చున్నారు శాస్త్రి గారు. ఇక ఆయన పక్కన తిరుపతి ఫ్రంట్ సీట్‌లో ప్రమోద్ కూర్చోగానే డ్రైవర్ జుమ్మని బృందావనంకి తీసుకెళ్ళిపోయాడు కార్‌ని. వాళ్ళలా రావడం బృందా మహితకు కాల్ చేసి ఇదీ విషయం అని చెప్పడం, అటువైపు మన మహానటి నవ్వుకోవడం వెంటనే జరిగిపోయాయి. క్రిష్ అప్పటికే లేట్‌గా లేస్తాడు కాబట్టి వీళ్ళు ఎర్లీ మార్నింగ్ 7, 8కి దిగినా కూడా హాల్‌లో వినబడుతున్న శబ్దాలు అతని చెవికి ఎక్కలేదు గానీ చాలా రోజుల తర్వాత ఆ ఇంట్లో అడుగుపెట్టబోతున్న తిరుపతికి మాత్రం అది చెప్పలేని ఫీలింగ్‌ని కలిగించింది. లోపలికి అడుగుపెట్టిన వెంటనే ఆమె కళ్ళు క్రిష్ కోసమే వెతికాయి. ప్రకాష్ గారు హరితని కూడా తిరుపతిని ఆప్యాయంగా పలకరిస్తూ ఉండడంతో పెద్దమ్మాయికి ఆల్రెడీ తెలుసని శాస్త్రి గారికి ముందే తెలుసు కాబట్టి నార్మల్‌గా ఫీలయిన ప్రమోద్ కూడా వాటి గురించి ఏమీ అనుకోలేడు. హరిత మాత్రం త్రిపద పక్కనే కూర్చొని ఏంటమ్మా మొహం ఇలా పీక్కుపోయింది సరిగ్గా తింటున్నావా లేదా అని అడిగితే సైలెంట్‌గా తల ఊపింది త్రిపద. కావాలని ఆమెకు అర్థమయ్యేలాగా ఇంకొన్ని రోజుల్లో నీకు ప్రమోద్‌కి పెళ్ళంట గదా! మరి కాబోయే పెళ్లి కూతురు ఇలా ఉంటే ఎలా? నవ్వుతూ గ్లోగా ఉండాలి ఫేస్ అని హరిత చెప్తూ ఉంటే ఈ విషయం కూడా తెలిసిపోయిందా అనుకుంది త్రిపద. ప్రకాష్ గారు మాత్రం త్రిపద ముఖంలోకి చూస్తున్నారు. ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌ని అంచనా వేయడానికి. కానీ ఎంతసేపటికి త్రిపద తలదించుకొని కళ్ళు అటు ఇటు తిప్పుతూ వెతుకుతోందే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో హరిత వాళ్ళు జర్నీ చేసొచ్చారు కదా! కాసేపు రెస్ట్ తీసుకోనివ్వు అని చెప్పగానే ఇంతకుముందు శాస్త్రి గారు యూజ్ చేసిన రూమ్‌లోకి ఆయన వెళ్తే ప్రమోద్ తనున్న రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. త్రిపుత కూడా శాస్త్రి గారి వెనకే వెళ్లి ఆయన పడుకొని ఉండడంతో తనే బ్యాగ్‌లో నుంచి ఒక డ్రెస్ అదే తను తెచ్చుకున్న లంగా, ఓణి తీసుకొని వేసుకుంది. ఆమె రెడీ అయ్యి వచ్చేసరికి హరిత పూజ గదిలో దేవుళ్ళకి పుష్పాలు అలంకరిస్తూ ఉండడంతో ఆంటీ గారు ఏమైనా హెల్ప్ చేయనా? అని ఆమె అడిగితే ఒకసారి త్రిపద ఫేస్ చూసి ఫ్రెష్ అయ్యి వచ్చిందని అర్థం చేసుకొని నేనిక్కడ పువ్వులు పెడుతున్నాను త్రిపద కొంచెం ప్రసాదం చేసుకొస్తావా? అని అడగగానే నవ్వుతూ తప్పకుండా ఆంటీగారు అని చెప్పి తనకు తెలిసిన కిచెన్‌లోకి వెళ్ళింది తిరుపత. హరిత అలంకరణ పూర్తయ్యేసరికి ఆ రోజు శనివారం అవ్వడంతో చక్కెర పొంగలి, పులిహోర చేసిన త్రిపత తీసుకొచ్చి ఆమెకివ్వగానే నాకు కొంచెం పనుందమ్మా. పూజ చేస్తావా నువ్వు? అని హరిత అడిగితే, దేవుడంటే భక్తి ఉన్న త్రిపద చేస్తానాంటీ అని చెప్పగానే, హరిత థాంక్స్ అమ్మా అని అంటూ కిచెన్‌లోకి వెళ్ళిపోయి టిఫిన్ పెట్టేసి ఫాస్ట్‌గా వెళ్లి ప్రకాష్ గారిని లేపి ఫ్రెష్ అవ్వమని చెప్పింది. ఆయన ఫ్రెష్ అయ్యి కిందకొచ్చేశారు. ప్రమోద్ శాస్త్రి గారు మాత్రం ఇంకా నిద్రలోనే ఉంటే, తీరిగ్గా పూజ చేసిన త్రిపద గట్టిగా హారతిస్తూ గంట కొట్టింది. దాంతో విసుగ్గా నిద్రలేచిన క్రిష్ ఏంటి పొద్దున్నే అనుకుంటూ మెల్లిగా బెడ్ దిగడానికి ట్రై చేస్తుంటే, ప్రకాష్ గారొచ్చి అతన్ని లేపి వీల్ చైర్‌లో కూర్చోబెట్టారు.
దాన్ని కంట్రోల్ చేసుకుంటూ క్రిష్ ఫేస్ వాష్ చేసుకొని బయటకొచ్చేసరికి తడి ఆరిన కురులకు ప్లకర్ పెట్టేసి లంగా ఓణి చేతికి గాజులు మంచిగా తెలుగింటి ఆడపిల్లలా ఉన్న త్రిపద ఇల్లు మొత్తం ధూపం వేస్తూ కనపడింది. నేను చూస్తోంది నిజమేనా అంటూ కళ్ళు నిలుపుకొని మరీ చూశాడు. ఇంతలో ఆమె పక్కకు వెళ్ళడంతో ఇది నన్ను చాలా డిస్టర్బ్ చేస్తుందని విసుగ్గా అనుకుంటూ హరిత గారిచ్చిన పాలు తీసుకొని గార్డెన్‌లోకి వెళ్ళాడు క్రిష్ బాబు. త్రిపదని అపురూపంగా చూసుకుంటున్న ప్రకాష్ గారి పక్కన నిలబడి, అందుకే మిమ్మల్ని త్వరగా ఫ్రెష్ అవ్వమన్నాను. అచ్చం అక్క ఇంట్లో పూజ చేసినట్లే ఉంది కదండీ! అని హరిత అనగానే, అవును హరిత, పోలికలు కూడా ఉన్నాయి కదా! మళ్ళీ నా త్రిపురనే నా ఇంట్లో తిరుగుతున్నట్లు అనిపిస్తోంది ఈ అమ్మాయిని చూస్తుంటే అని అన్నారు ఆయన కూడా. మరందుకే మీ పట్టింపులవి పక్కన పెట్టి ఇద్దరికీ ఇష్టం ఉంది కాబట్టి ఈ విషయం కోసం అన్నయ్య గారితో మాట్లాడండి అనగానే, ఆమె వైపు చూస్తూ ఇంకోసారి వాడి పరువు తీయడానికి నాకు మనసు రావడం లేదని అన్నారు ప్రకాష్ గారు. ప్రకాష్ గారిని చూసి హారతి తీసుకొచ్చిన త్రిపద, తీసుకోండి అంకుల్ గారు అనడంతో ఆమెనే చూస్తూ హారతి కళ్ళకద్దుకున్న ప్రకాష్ గారికి తెలియని మనశ్శాంతి, ఒక పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవహిస్తున్నట్టుగా అనిపించింది. క్రిష్ గార్డెన్ నుంచి ఇంట్లోకొచ్చే టైంకి త్రిపద శాస్త్రి గారికి ఏమైనా అవసరమేమో అని చూడ్డానికి వెళ్ళిపోతే, ఇంకోసారి ఆమె కనిపించిన ప్లేస్‌లోని చూసిన క్రిష్‌కి ఇది ఖచ్చితంగా నా భ్రమనే అని అనుకుంటూ తన రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. టిఫిన్ టైంకి శాస్త్రి గారికి స్నానం చేయడంలో హెల్ప్ చేసిన త్రిపద నెక్స్ట్ ప్రమోద్ రూమ్‌కి వెళ్లి టిఫిన్ కోసం లేపింది. అప్పుడే 10 గంటలయిపోయిందా? 12 గంటలకు మావయ్య కోసం అపాయింట్‌మెంట్ ఉంది. థాంక్ యూ త్రిపద అని ప్రమోద్ అనగానే చిన్నగా నవ్విన ఆమె, పర్వాలేదు బావగారు, ఫ్రెష్ అయ్యి రండి అని చెప్పి హరిత చేసిన టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉంది. శాస్త్రి గారు కూడా టిఫిన్ కోసం రాగానే ప్రకాష్ గారికి, శాస్త్రి గారికి వడ్డించేస్తూ ఉంది ఈ త్రిపద. ప్రమోద్ కూడా ఫ్రెష్ అయ్యి రావడంతో, మావయ్య లేట్ అయిపోయిందని అతను అనగానే, ప్రమోద్ ఈరోజు నాకు హాస్పిటల్‌లో చిన్న మీటింగ్ ఉంది. శాస్త్రిని నేను తీసుకువెళ్తానని ప్రకాష్ గారంటే, అక్కడ తనదేమీ ఇష్టం లేదు. శాస్త్రి గారు ఎలా చెప్తే అలాగే కాబట్టి, ప్రమోద్ కూడా ఆయన నిర్ణయం కోసం వెయిట్ చేస్తూ ఉంటే, నీకెన్నో పనులుంటాయి. నా వల్ల ఇబ్బందెందుకు? నేను ప్రమోద్‌తోనే వెళ్తాను. త్రిపద ఇక్కడుంటుందిలే అని శాస్త్రి గారంటే, మనం కలిసి ఎన్ని సార్లు బయటికి వెళ్ళలేదు చిన్నప్పుడు. అలాంటి ఒక అవకాశం ఇప్పుడు వస్తే నేనెందుకు వదులుతాను శాస్త్రి? ఏం కుదరదు. మనిద్దరమే వెళ్దామని చెప్పగానే, ప్రమోద్ కూడా వెళ్ళండిలే మావయ్య అనడంతో సైలెంట్ అయిపోయారు. ఆయన టిఫిన్ తినగానే శాస్త్రి గారివి రిపోర్ట్స్ అన్నీ ఒక కవర్‌లో పెట్టి తీసుకొనిచ్చింది త్రిపద. ఫ్రెండ్స్ ఇద్దరూ సొంత డ్రైవింగ్‌లో హాస్పిటల్‌కి బయలుదేరారు. లేటుగా లేచిన మాస్టారు ఆర్య కిందకి దిగుతూ హరితతో నవ్వుతూ టిఫిన్ చేస్తున్న త్రిపదని చూసి, ఏంటబ్బా! రోజుకొక అందమైన పిల్ల కనిపిస్తుంది నాకు. మొన్న వారం ఎవరో అమ్మాయి వచ్చింది. ఈరోజు ఈ అమ్మాయి ఇంకా చాలా బావుందనుకుంటూ కిందకి దిగుతూ ఉంటే, అతని పక్కనే ఉన్న బృంద, కొంచెం ఆలోచిస్తే బావుంటుంది. ముందు వెనక తను నీకు చెల్లెలు వరుస. అక్కయ్య అవుతుంది. ప్రమోద్ అన్నయ్య కాదు. సైలెంట్‌గా ఉండడానికి అక్కడ ఉంది క్రిష్ అన్నయ్య. ప్రాపర్టీ టచ్ చేయాలంటే అని కాదు కదా! చూడాలన్నా కూడా ఆశపడకని చెప్పి, హాయ్ త్రిపద వదిన అని నవ్వుతూ త్రిపదని వెనక నుంచి హగ్ చేసుకుంది బృంద. క్రిష్ ప్రాపర్టీనా ఈ అమ్మాయి అని ఆల్రెడీ ఎక్కడో చూసినట్లున్నాను అని త్రిపద ఫేస్‌ని పట్టి పట్టి చూస్తున్న ఆర్యకి, తనని ఫస్ట్ టైమ్ క్రిష్ కొట్టినప్పుడు అతని పక్కన ఉన్నది త్రిపదనే అని గుర్తుకొచ్చి, అసలు ఈ ఫ్యామిలీలో ఏం జరుగుతోంది? ఈ మిస్టరీ ఏదో కనుక్కోవాలంటే ఎలా అని ఆలోచిస్తూ తన పాటికి తను తినేసి వెళ్ళిపోయాడు ఆర్య. కథ కొనసాగుతుంది. మరి ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.